వచ్చి ఆయన బోధ వింటూ ప్రతిరోజు సహవాస భోజనం అపోస్తలుడైనటువంటి పౌలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడ్డది. నేను లేఖనం చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాను. అదే కొరింథీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 11వ అధ్యాయం. అది 11వ అధ్యాయం అంటాడు 20వ వచనం నుండి ఒక 22 వరకు. 20వ వచనం నుండి 20. మీరందరూ కూడి వచ్చిచుండగా మీరందరూ కూడి వచ్చి కూర్చుండట వలన ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన అంటూ తాను భోజనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? భోజనం చేయుచున్నారంట. భోజనం అంటే భోజనం అంటే అన్నం, మనము ఇళ్ళలో తినే అన్నం ఏ విధంగా తింటున్నామో వీళ్ళు ఆ విధంగా తింటున్నారు. అంటే వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు. రోజు సాయంత్రం పౌలు గారు వచ్చి ఆ సహవాస ప్రతి ఇంటింట కూర్చొని సహవాస భోజనం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటికి పౌలు గారు వస్తున్నారని తెలిసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలంతా జన సమూహము ఏర్పరచబడ్డప్పుడు ఆయన ఇస్తే ఆయన శరీరాన్ని, యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని ఇస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన మాకు భోజనం పెడుతున్నారని ఒకరికంటే ఒకడు ముందుగా క్రమము లేకుండా దానిని అన్నము తిన్నట్టుగా తింటున్నారంట. అది ఎట్లా? అన్నము తిన్నట్టుగా తింటున్నారంట అంటాడు అక్కడ అక్షరమ్మ. ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, బ్రెడ్ తింటున్నాడేమో, ఆకలి కొని బ్రెడ్ తింటున్నాడు. ఈ ద్రాక్ష రసం తాగినాడు, మత్తైపోతున్నాడు. ఈ ద్రాక్ష రసం ఎక్కువ తీసుకుంటే ఏమైతుంది? శరీరం మత్తైపోతుంది. ఒకడు మత్తైపోతున్నాడు. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇల్లు లేవా? అన్నపానం అంటే అన్నము పానీయము పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? మీరు ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్నారు. ఇది అన్నపానములు భోజనం చేసినట్టు దీనిని మీరు స్వీకరిస్తున్నారు. ఇది సరైనది కాదన్నాడు. అంటే ప్రజలకు ఏం తెలుసు? ఏం తెలియదు. పౌలు వస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఇంటింట కూర్చొని సహవాస భోజనం ఏర్పాటు చేస్తే ప్రజలు ఇది ఆయన శరీరము, దేవుని శరీరము, దేవుని రక్తము అని వాళ్ళు ఎప్పుడు వివేచించలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. కానీ వాళ్ళ ఆలోచన అంతా ఏంది? పౌలు గారు వచ్చి మాకు ద్రాక్ష రసం ఇస్తున్నాడు, మాకు భోజనం ఇస్తున్నారని ఒకరికంటే ఒకడు ముందుగా వచ్చి అది ఎట్లా తింటున్నారంట? అన్నం తిన్నట్టుగా తింటున్నారట. అందుకంటాడు ఏమమ్మా అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా అన్నాడు. అంటే అన్నము తిన్నట్టుగా నువ్వు తినేది ఇది కాదు. నువ్వు అన్నము తినేటట్టుగా తినేది అంటే నీకు ఇల్లు ఉంది కదా, నీకు ఆ ఇంట్లో నువ్వు తినొచ్చు కదా. ఇది అన్నపానములు పుచ్చుకోవడానికి వీలు లేదు. దీనికి ఒక క్రమం ఉంది, దీనికి ఒక ఆశీర్వాదం ఉంది, దీనికి ఒక మరి దేవుని శక్తి ఉన్నది. కాబట్టి దీనిని మనము అన్నపానం అంటే అన్నపానములు పుచ్చుకున్నట్టుగా ఆచార ప్రకారము తీసుకున్నట్టుగా దీనిని తీసుకోవడానికి వీలు లేదు. జ్ఞాపకం ఉంచుకునండి. మామిడిపల్లి సంఘం